మేడం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ హయాంలో మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు ఉన్నంత సంతోషము ఇంతకుముందు అనిపించలేదు. ఎందుకంటే మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మనకు సోనియా గాంధీ గారు తెలంగాణను ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వంలో రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనము దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరము. మనం చూసినట్టయితే తెలంగాణ మనకి ఇచ్చింది సోనియా గాంధీ, కానీ గత ప్రభుత్వము మేమే పోరాడినాం తెలంగాణ గురించి అని చెప్పేసి వాళ్లకు మన తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు మన తెలంగాణను చాలా భ్రష్టు పట్టించి తెలంగాణను అప్పులపాలు చేసి తెలంగాణకు ఓన్లీ వాళ్ళు దొరల పాలన చేసి గడిల పాలన చేసి, సో తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారంటే ఈ గడిల పాలన నుంచి విముక్తి చెందాలని చెప్పేసి వాళ్ళు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి కట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనము దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి మేడం, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు ప్రతి ఒక్క వర్గానికి, ఇటు వైద్య రంగం కానీ, ఇక్కడ విద్యారంగం కానీ, ఇటు ఉద్యోగాలు కానీ, రైతులకు కానీ అన్ని రంగాలలో వాళ్ళు శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని జరుగుతున్నది. తర్వాత ఇప్పుడు మనకు రైతు బంధువు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. అటు మహాలక్ష్మి పథకం ద్వారా కానీ మనకు మహిళలకు ఉచిత బస్సు సేవలు అనేది అది ఆషామాషిది కాదు. గవర్నమెంట్కి ఎంతో బర్డన్ పడుతుంది. వాళ్ళ ఆర్టీసీకి ఎన్నో వేల కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు మహిళల కోసము, మహిళలకు సౌకర్యం కలవాలని, అమ్మాయిలకు విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఈ ఉచిత బస్సు తేవడం జరిగింది. ఈ ఉచిత బస్సు ద్వారా అందరూ అనుకుంటున్నారు ఎందుకు ఈ ఉచిత బస్సు అనేది చాలా ఉపయోగం ఒక విధంగా మనం చూస్తే. ఎందుకంటే పల్లెటూర్ల నుంచి మహిళలు వాళ్ళు టౌన్స్లకు సిటీలకు వచ్చి వాళ్ళు ఒక కూరగాయలు అమ్ముకోవడం కానీ, వాళ్ళ వేరే ఉద్యోగాలకు రావడం కానీ వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సో అట్లా మనకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. 500 రూపీస్ సిలిండర్, మామూలుగా మనకు సిలిండర్ దొరికేది 1250. సో గవర్నమెంటు ఓన్లీ 500 పెట్టి 750 రూపాయలు గవర్నమెంటే భరిస్తున్నది అది. సో ఇవన్నీ వాళ్ళు మహిళలను దృష్టిలో పెట్టుకొని, ఇంకా గృహజ్యోతి మనకు ఎలక్ట్రిసిటీ 200 యూనిట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. అట్లనే ఇప్పుడు విద్యార్థులకు కానీ అనేకమైన సౌకర్యాలు వాళ్ళు మనకు కాలేజెస్, స్కూల్స్, మహిళలకు అమ్మాయిలకు కాలేజెస్, మనకు తర్వాత గిరిజనులకు యూనివర్సిటీ తేవడము, ఇటువంటివి అనేకమైన వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయడము మన రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నది. అట్లే వైద్య రంగంలో కూడా మొన్న చూసినట్టయితే ఎన్నో ఉద్యోగాలు, టోటల్గా 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. సో అట్లా కాంగ్రెస్ ప్రభుత్వము మనకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఇక ముందు కూడా ఎన్నో వాళ్ళ దృష్టిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. సో మనం అందరము సహకరిస్తేనే, అందరం వాళ్ళతోని తోడ్పడితేనే మన కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా మన తెలంగాణకు మేలు చేస్తుందని అనుకుంటున్నాం. మరి మేడం, వైద్య వృత్తిలో పనిచేసే మీరు ఇటు రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అసలు రెండింటినీ ఎట్లా సమన్వయం చేయగలుగుతున్నారు? నేను డాక్టర్గా గత 28 సంవత్సరాల నుంచి ఇక్కడ నా వృత్తి అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది. సో నేను నా డే టు డే ప్రాక్టీస్లో అనేకమైన మహిళలు కానీ, వేరే విద్యార్థులు కానీ వాళ్ళ సమస్యలు ఎన్నో విధాలుగా వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అవన్నీ నా దృష్టికి, నా మైండ్లో పడ్డాయి. సో నేను ఎలా వీళ్ళకు ఎలా హెల్ప్ చేయగలనని నా ఫౌండేషన్ స్టార్ట్ చేసి కూడా మనం ఒక 6-7 సంవత్సరాల నుంచి కవితారెడ్డి ఫౌండేషన్ ద్వారా నేను మహిళలకు కానీ, అమ్మాయిలకు కానీ, పేద అమ్మాయిలకు ఎవరికైతే క్రీడలపైన వాళ్ళకి ఆసక్తి ఉన్నదో వాళ్ళకు కానీ అందరికీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అట్లా జరుగుతుంది. కానీ నేను
ఎంతగానమని నా ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు నాకు రాజకీయంలో నాకు ఏమైనా అవకాశాలు దొరికితే డెఫినెట్గా నేను ఇంకా కూడా మేలు చేయడం జరుగుతుందని ఇట్లా నాకు నేను రాజకీయ వైపులో అండ్ మా కుటుంబంలో కూడా మాది రాజకీయ కుటుంబం కాబట్టి మా తాతల నాటి నుంచి సో అట్లా నాకు దీని మీద నా వృత్తి కాక దీని మీద కూడా నాకు ఆసక్తి అనేది ఉన్నది. మరి భవిష్యత్తులో రాజకీయాల్లోనే కొనసాగాలనే యోచన ఏమైనా ఉందా మీకు? నా వృత్తి అనేది నేను ఎప్పటికీ కూడా నేను వదిలిపెట్టను. నేను ఎప్పుడో నా దృష్టిలో మన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ బిఎన్ చక్రవర్తి గారు వాళ్ళు చీఫ్ మినిస్టర్ పదవిలో ఉండి కూడా రోజు ఆయన కొంత సమయం ఆయన వృత్తికి ఆయన కేటాయించేది. సో అదేవిధంగా నేను నా వృత్తి చేసుకుంటూనే నేను రాజకీయాలలో కూడా నేను ముందుకు వెళ్ళామని నా యోచన. మరి మేడం, చివరిగా తెలంగాణ ప్రజలకు మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏమిటి? నేను తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటే, మనం అందరం కూడా చాలా మంచిగా ఆలోచన చేసుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము తేవడం జరిగింది. సో మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం సహకరించి వాళ్ళతో చేతోడు ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా కూడా మనము ముందుకు నడిపియాలి. ఎందుకంటే మన కాంగ్రెస్తోనే మనము పూర్వం నుంచి చూసినా కూడా మన తెలంగాణలో ప్రాజెక్ట్స్ రావడం కూడా మనకి ఎస్ఆర్ఎస్సి కానీ నిజాం సాగర్ కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇటువంటి అనేకమైన ప్రాజెక్ట్స్ కూడా మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తేవడం జరిగింది. అట్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పేదలకు సహకరించే ప్రభుత్వం కాబట్టి అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతోడు ఉంటుకుంటూ వాళ్ళను మన రేవంత్ రెడ్డి అన్నకు చేయి కలుపుకొని మనము మన తెలంగాణని ఇంకా ముందు అభివృద్ధి చెందాలని నేను అందరినీ తెలంగాణ ప్రజలను కోరేది ఒకటే. అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.